హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హనీ అండ్ హసీ క్రియేషన్స్. లాస్ట్ టైం మనం అష్టాదశ శక్తిపీఠాల్లో పార్ట్ 1 గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు పార్ట్ 2 గురించి తెలుసుకుందాం. అది పురుహూతికా దేవి. పురాణ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం పిఠాపురం. పుట్టింట పుట్టెడు అవమానం పొంది అగ్నికి ఆహుతి అయిన దాక్షాయిని పీఠభాగం పడిన ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రానికి పిఠాపురం అనే పేరు వచ్చిందని పురాణ ప్రసిద్ధం. ఇక్కడ అమ్మవారు పురుహూతికా దేవిగా, హూంకారిణిగా భక్తులు పూజలు అందుకుంటుంది. 11వది గిరిజాదేవి. గిరిజాదేవి అంటే ఒరిస్సాలోని జాజ్పూర్ జిల్లాలో కొలువైన తల్లి. ఇక్కడ అమ్మవారి నాభిభాగం పడిందని ప్రతీతి. గిరిజాదేవిని స్థానికులు బిరిజాదేవి, విరజాదేవి అనే పేర్లతో కొలుస్తారు. అమ్మవారి ముఖం మాత్రమే కనిపించేలా మిగతా విగ్రహాన్ని పూలదండలతోనూ బంగారు ఆభరణాలతోనూ అలంకరిస్తారు. సర్వాలంకృతయై మందస్మిత వదనంతో కనిపించే గిరిజాదేవిని ఎంతసేపు చూసినా తనివి తీరదంటారు భక్తులు. 12వది మాణిక్యాంబదేవి. సతీదేవి ఖండితాంగాలలో ఎడమచంప పడినట్టు చెప్పే ప్రదేశం ద్రాక్షారామం. దక్షిణ వాటికగా వ్యవహరించే ఈ గ్రామం పంచారామ క్షేత్రం కూడా. సతీదేవి తండ్రి అయిన దక్ష ప్రజాపతి రాజ్యంలోని దక్షిణ భాగమే ఈ ప్రాంతమని, ఆ చక్రవర్తి కొన్నాళ్ళు ఇక్కడ ఉన్నాడని స్థల పురాణం. ఒకసారి వ్యాస మహర్షి కాశీకి వెళ్తే శివుడు ఆయన్ని పరీక్షించదలిచి తిండి దొరకకుండా చేశాడట. అప్పుడు వ్యాసుడు కోపంతో కాశీ పట్టణాన్ని శపించబోగా అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమై ఆయనకు, ఆయన పరివారానికి అన్నం పెట్టిందంట. శివుడు మాత్రం వ్యాసునిపై కోపంతో కాశీపట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళమన్నాడని, అప్పుడు అన్నపూర్ణాదేవి వ్యాసుని ద్రాక్షారామంలోనే కొంతకాలం ఉండమని చెప్పిందని పురాణ ప్రతీతి. 13వది కామాఖ్యాదేవి. అసోం రాజధాని గౌహతిలోని నీలాచల పర్వత శిఖరంపై సతీదేవి యోని భాగం పడిందని, అందుకే ఈ అమ్మవారిని కామాఖ్యాదేవిగా కొలుస్తారని స్థల పురాణం. అందుకు నిదర్శనమా అన్నట్టు ఈ గుడిలో విగ్రహం ఉండదు. గర్భగుడిలో యోని భాగాన్ని తలపించే రాతి నిర్మాణం ఉంటుంది. సర్వకాల సర్వావస్థలలోనూ ఆ భాగం నుంచి నీరు పుటలు స్రవిస్తూ ఉంటుంది. ఏటా వేసవి కాలంలో 3 రోజుల పాటు ఆ నీరు ఎర్రగా ఉంటుంది. ఈ సమయం దేవికి ఋతుస్రావ సమయంగా పరిగణిస్తారు భక్తులు. 14వది మాధవేశ్వరి దేవి. ఆ అమ్మవారి కుడి చేతి 4 వేళ్ళు ప్రయాగ అంటే అలహాబాద్ ప్రాంతంలో పడినట్టు చెప్తారు. సతీదేవి వేళ్ళు పడిన ఈ ప్రదేశంలో కట్టిన ఈ ఆలయాన్ని విగ్రహం కూడా ఉండదు. 4 దిక్కులలా సమానంగా ఉన్న ఒక పీఠం మాత్రం ఉంటుంది. దానిపై ఒక వస్త్రాన్ని హుండీలాగా వేలాడదీసి కింద ఉయ్యాల కడతారు. భక్తులు అక్కడే దీపారాధన చేసి అమ్మవారిని కొలిచినట్టుగా తృప్తి చెందుతారు. తాము తెచ్చే కానుకలను ఉయ్యాలలో ఉంచుతారు. స్థానికులు ఈ అమ్మవారిని అలోపీదేవిగా కూడా కొలుస్తారని నమ్మకం. 15వది సరస్వతీదేవి. కాశ్మీర్లోని నేటి ముజఫరాబాద్కు ఇంచుమించు 150 కిలోమీటర్ల దూరంలో ఒక శక్తిపీఠం ఉండేదని చెబుతారు. ఇక్కడ అమ్మవారి కుడి చేయి పడిందని చెబుతారు. ప్రస్తుతం అక్కడ ఒక శిథిల ఆలయం తప్ప మరేమీ లేదు. ఒకప్పుడు శంకరాచార్యుల వారు ఈ అమ్మవారిని దర్శించి అర్చించారని శంకర విజయ కావ్యం ద్వారా తెలుస్తుంది. 16వది వైష్ణవీదేవి. ఆ అమ్మవారి నాలుక హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా ప్రాంతంలో పడిందని చెబుతారు. ఇక్కడ అమ్మవారు జ్వాలాముఖి. ఈ క్షేత్రంలో కూడా విగ్రహం ఉండదు. భూమిలోంచి వచ్చే సహజ వాయువులు జ్వాలనే అమ్మవారి శక్తిగా భావిస్తారు భక్తులు. ఆ జ్వాలలు అవమాన భారానికి గురైన సతీదేవి ఆగ్రహానికి, శక్తికి సంకేతమని విశ్వసిస్తారు భక్తులు. మరికొందరు జ్వాలాయం వైష్ణవీదేవి అంటే అది ఈ గుడి కాదని, జమ్మూలోని వైష్ణవీదేవి ఆలయమని చెబుతారు. 17వది మంగళగౌరీదేవి. సతీదేవి శరీర భాగాల్లో స్తనాలు పడినట్టుగా చెప్పే ప్రదేశం గయా. అమ్మవారు మంగళ గౌరీదేవి. స్థల పురాణానికి తగ్గట్టుగానే వక్షోజాలను పోలిన నిర్మాణాన్ని మాంగళ్య గౌరిగా పూజిస్తారు భక్తులు. 18వది విశాలాక్షిదేవి. సతీదేవి మణికర్ణిక అంటే చెవి కుండలం కాశీలోని విశ్వేశ్వరుడి ఆలయం సమీపంలో పడిందని, అక్కడే అమ్మవారు విశాలాక్షిగా అవతరించిందని స్థల పురాణం. కాశీ విశాలాక్షి ఆలయంలో 2 విగ్రహాలుంటాయి. ఒకటి పెద్దది, మరొకటి చిన్నది. వెనుక భాగంలో చిన్నగా కనిపించే విగ్రహమే అసలైనదని,
చెప్తారు అక్కడ ప్రజలు. ఆ దేవిని ఆది విశాలాక్షిగా అర్చిస్తారు భక్తులు. శివుడు వైభవాన్ని కళ్ళు పెద్దవి చేసి మరీ ఆశ్చర్యంగా చూసిన దేవి కాబట్టి విశాలాక్షి అనే పేరు వచ్చిందని ప్రతీతి. ఒకప్పుడు దక్షుడు బృహస్పతి యాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు కానీ కూతుర్ని అల్లుణ్ణి పిలవలేదు. ఎందుకంటే దక్షుని కుమార్తె అంటే సతీదేవి, మరొక పేరు దాక్షాయణీదేవి, తండ్రి మాటకు విరుద్ధంగా శివుణ్ణి పెళ్లాడింది. పుట్టింట వారు ప్రత్యేకంగా పిలవాలేమిటి అని సతీదేవి శివుణ్ణి వారించిన వినకుండా ప్రమదగణాలను వెంటబెట్టుకొని యాగానికి వెళ్ళింది. కానీ అక్కడ అవమానానికి గురయింది. ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె యోగాగ్నిలో భస్మమైంది. విషయం తెలుసుకున్న శివుడు వీరభద్రుని సృష్టించి దక్షయాగాన్ని ధ్వంసం చేశాడు. సతీదేవి పార్థివ దేహాన్ని భుజాన వేసుకొని ప్రళయ తాండవం చేశాడు. ఉగ్రశివుణ్ణి శాంతింపజేసేందుకు చక్ర ప్రయోగం చేసి సతీదేవి శరీరాన్ని ఖండించాడు విష్ణువు. ఆ శరీర భాగాలు పడిన ప్రాంతాలే అష్టాదశ శక్తిపీఠాలు అయ్యాయి. ఇవి అమ్మవారి శక్తిపీఠాలు. వాటి వెనుక ఉన్న వృత్తాంతం. ఇంతటితో ఈ పార్ట్ 2 వీడియో అనేది పూర్తయింది. ఒకవేళ మీకు ఈ అష్టాదశ శక్తిపీఠాలు వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.